మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా అమ్మా రే 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 అమ్మా! ఏంటి అరుపులు? రే 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 ఆగరా ఆగరా, కళ్ళు తిరుగుతున్నాయిరా. ఏమైందిరా? ఏంట్రా అరుపులు? అమ్మా నేను చెప్పాను కదా దుర్గా మేడం నన్ను ఇల్లరికం రమ్మన్నారని. అవును, నేను అమ్మను వదిలే రానని చెప్పాను కదా. అలా చెప్పాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంటికి వస్తున్నారటమ్మా. ఏంటి? అవునా? అవునమ్మా, ఇప్పుడే నాకు దుర్గా మేడం ఫోన్ చేశారు. ఒక గంటలో వస్తున్నారట. నీకు చెప్పమన్నారమ్మా. అవునా? అమ్మా నేను ఇల్లరికం రానని చెప్పేశాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారంటే వాళ్ళకి నేను నచ్చాననే కదా. ఉమ్, నచ్చే ఉంటావు. నచ్చే ఉంటావేంటమ్మా? ఖచ్చితంగా నేను బాగా నచ్చేశాను, అందుకే వస్తున్నారు. నేను సౌందర్య ఒకటై లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఉంటారు ఉంటారు. ఏంటమ్మా హ్యాపీగా చెప్పాల్సిన మాట అంత బాధగా చెప్తున్నావు? రే, నందిని ఇంట్లోనే ఉంది. వాళ్ళేమో పెళ్లి మాటలకు వస్తున్నారంటున్నావు. ఇదుండగా వాళ్ళొస్తే ఇది ఊరుకోదు. దీన్ని చూస్తే వాళ్ళు ఇంకో రకంగా అనుకోకుండా ఉంటారా? ఏంటో అంత గందరగోళంగా భయంగా ఉందిరా. అవునమ్మోయ్, నిజమే. వాళ్ళొస్తే నందిని గొడవ చేస్తుంది. పైగా దాని చేతికి నా పేరు టాటూ కూడా ఉందమ్మా. అది చూస్తే ఇంకా అసహ్యంగా ఉంటుందిరా. వెంటనే నందినిని ఏదైనా పని మీద బయటికి పంపించరా. సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. భలే ప్లాన్ చెప్తున్నావు కొడుక్కి. నేను నీ కొడుకుని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తే నన్ను చేసుకోమని చెప్పకుండా వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారని నన్ను అడ్డం తొలగించుకోవాలని ప్లాన్ చెప్తున్నావా? సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. నందిని, చెప్పేది అర్థం చేసుకో. నువ్వాగు బావా, నువ్వాగు. దుర్గా మేడం వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వేదైనా తప్పుగా మాట్లాడితే నాకు చాలా బ్యాడ్ అవుతుంది. వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఆహా, అందుకే వాళ్ళు ఉన్నంతసేపు నువ్వు సైలెంట్గా ఉంటానంటే ఇక్కడే ఉండు. కానీ ఆ చేయి కవర్ చేసుకో. లేదు నేను అదంతా చూడలేను అనుకుంటే బయటకు వెళ్ళి ఒక 2 hours తర్వాత రా. ఓ అంటే వాళ్ళొచ్చి నిన్ను చూసి పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ మౌనంగా ఉండాలా? నువ్వేమో దాన్ని చేసుకుంటావా? ఏ నీ కంటికి ఈ నందిని ఎలా కనబడుతుంది? వాళ్ళొస్తారా? రాని రాని, గుమ్మల్లోనే వాళ్ళకి సినిమా చూపించి మళ్ళీ నీ మొహం చూడకుండా చేస్తాను. నందిని, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏంటి నందిని, ఏంటిది కోసుకుంటుంది? తీయి. ఏంటి పిచ్చి పని? బావా, నాకు తెలుసు బావా కత్తి కోసుకుంటుందని. ఏ పార్వతి, నువ్వు కదిలవనుకో నేను ఊరుకున్నా కత్తి ఊరుకోదు. కస్సన పీక కోసేస్తుంది. కాబట్టి కదలకు. నందిని, పిచ్చిగా చేయకు ప్లీజ్. ఏ బావా, ఐ లవ్ యూ బావా. చెప్పు, నువ్వు కూడా చెప్పు. చెప్పు బావా, లేదంటే అత్తయ్యని పైకి పంపిస్తా. నందిని, ఏంటా మాటలు? చెప్తావా కోసైనా? సరే, నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి, నేనుండగా నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావా? నేను పిచ్చిదాన్నయ్యి నా బాబుతో గొడవ పడి ఇక్కడికొచ్చాననుకున్నావా? చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ముహూర్తం పెట్టించాను.
ఆ ముహూర్తానికే మన పెళ్ళి. నా మెళ్ళో నువ్వే తాళి కట్టాలి అని చెప్పాను కదా. ఏ అర్థం కాలేదా? నందిని ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో. ఏయ్ మాట్లాడవంటే ఇంక పార్వతి మాట్లాడదు. పీక కోస్తా. వద్దు నందిని. చెయ్ సౌందర్యకి ఫోన్ చెయ్. ఏంటి? ఫోన్ చెయ్ సౌందర్యకి. వాళ్ళని రావద్దని చెప్పు. ఏంటి? చెప్పు. సరే సరే ఉండు ఉండు చేస్తాను. హలో మేడం మేడం నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మేడం. చరణ్ ఏమైంది? ఏంటలా కంగారుగా మాట్లాడుతున్నావు? కంగారు కాక మరేంటి మేడం, నందిని మా అమ్మ పీక మీద కత్తి పెట్టి మమ్మల్ని భయపెడుతోంది. పీక మీద కత్తి పెట్టడం ఏంటి? బెదిరించడం ఏంటి? మీ పెద్దమ్మ గారు ఫోన్ చేసి మా ఇంటికి వస్తున్నాం అన్నారు కదా, వాళ్ళని రావద్దని చెప్పమని నందిని చెప్తోంది మేడం. ఓ, నందిని ఉందా అక్కడ? ఆ. వాళ్ళని రమ్మని చెప్పి చెప్పకండి మేడం. ఆ? ఆ, నేను చెప్పేది అర్థమైందా మేడం? మీరు వాళ్ళని రమ్మని చెప్పి అలా చెప్పకండి మేడం. ఏయ్ బావా ఏంటా చెప్పడం? నువ్వు వాళ్ళని రమ్మని చెప్పమంటున్నావా రావద్దని చెప్పమంటున్నావా? అయ్యో నందిని నువ్వు చెప్పమన్నదే కదా చెప్తున్నాను. వాళ్ళని రావద్దు అని డైరెక్ట్ గా చెప్పు. ఆ, ఆ, ఓకే మేడం. మీ వాళ్ళకి రా వద్దు అని చెప్పమని నందిని చెప్తోంది మేడం. ఆహా అలాగా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా మేడం? మీరు రా వద్దు అని నందిని చెప్పమంటోంది మేడం. ఆ, అర్థమైంది. మమ్మల్ని రా మనే చెప్తున్నావు కదా? ఆ, ఏం అర్థం చేసుకున్నారండి? అది చాలా త్వరగా. ఓకే ఓకే, మేము లేటుగా రాములే, వెంటనే వచ్చేస్తాం. సౌందర్య అంటే ఇష్టం లేదని చెప్పు. మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పమంటుంది. నాకు బాగా అర్థమైంది. నీకు నా మీద ప్రేమ లేదు కదా? ఏయ్ బావా ఏంటా చెప్పడం? స్పీకర్ ఆన్ చెయ్. చెయ్. ఛ, నీలాంటి వాడిని లవ్ చేశాను చూడు. నన్ను నేను పెట్టే ఫోన్. చరణ్ రమ్మని ఇండైరెక్ట్ గా భలే చెప్పావు. ఐ లైక్ దిస్. చూసావా బావా, నేను చెప్పేదే జరుగుతుంది. జరగాలి. వాళ్ళు రాకూడదు. సౌందర్యకి నీకు పెళ్లి జరగకూడదు. నీతో పెళ్లి జరిగేది నాకే. నేను ముందే ముహూర్తం పెట్టించాను కదా, ఆ ముహూర్తానికే మన పెళ్లి జరుగుద్ది. కాదని ఇద్దరు వేషాలు వేస్తే ఇక తెగుద్ది. జాగ్రత్త, నువ్వు నా మొగుడివి.